మన ఆసియా ఖండంలోనే ఉంది ఇది, మన 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 ఖండంలోనే ఉంటుంది ఇది. ఈ ప్రాంతంలోనికి ఒక పెద్ద సువార్థికుడు వచ్చినప్పుడు వాక్యాన్ని విని రక్షకుని అంగీకరించి ఒక మందిరాన్ని కట్టాడు ఎపఫ్రా. అంతటితో ఊరుకోలేదు. కొలస్సీ పట్టణంలో చాలా వరకు ప్రభువును అంగీకరించి మందిరములో నింపబడి సువార్త వ్యాప్తి జరగడానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఎపఫ్రా అయిపోయాడండి. పౌలు గారి దగ్గర చాలా నమ్మకమైన పరిచారకుడిగా అయిపోయాడండి ఈయన. పౌలు గారు ఆ రోజుల్లో, ఏమయ్యా ఎపఫ్రా ఎక్కడున్నావు? అయ్యా నేను మందిరంలో ఉన్నా. ఏం చేస్తున్నావు మందిరంలో? ఈరోజు శుక్రవారం కదా, ఏం లేదు, ఈరోజు మందిరంలో నీకు ఏం పని అయ్యా? లేదయ్యా, నేను ఇప్పుడే ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను అని చెప్పేవాడండి. ఉదయకాలం ఫోన్, ఏం ఎపఫ్రా ఎక్కడున్నావు? అయ్యా నేను ఒకరి కుటుంబంలో. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం ముచ్చట్లాడుతున్నావు? నేను ముచ్చట్లాడట్లేదయ్యా, సువార్తను ప్రకటిస్తున్నాను ఈ కుటుంబ సభ్యులకు. అయ్యా ఒక విషయం చెప్పనా, ఈ కుటుంబ సభ్యులు సువార్తను అంగీకరించి రేపటి రోజు, అంటే రేపు విశ్రాంతి దినం రోజున మందిరానికి రావాలని నిశ్చయించుకున్నారయ్యా. నేనే మీకు చెప్దాం అనుకున్నాను, ఈరోజు మీరు నాకు ఫోన్ చేసి చెప్పారు.